నకిలీ మద్యం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. మరోసారి ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అద్దెపల్లి జనార్దన్ కు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లు వైన్ షాపులపై కూపీలాగుతున్నారు. ఉదయం బార్ అండ్ రెస్టారెంట్ ను భవానీపురం ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో అద్దెపల్లి జనార్దన్ A1 గా ఉన్నారు. ఏఎన్ఆర్ బార్ ఎదురుగా ఉన్న గోడౌన్ లో కల్తీ మద్యం తయారీకి వినియోగించే బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వేలాది ఖాళీ బాటిళ్లు లిక్విడ్లు స్వాధీనం చేసుకున్నారు. అద్దేపల్లి జనార్దన్ అతనిది ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం విలేజ్. అతను అలాగే ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్కి లైసెన్సీ అయి ఉన్నాడు. యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఎక్సైజ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లైసెన్సులు కూడా మనం రద్దు చేయబడతాయి. అందులో భాగంగా ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న ఏఎన్ఆర్ బార్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా క్యాన్సిలేషన్ కూడా చేస్తాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ అతనికి సంబంధించిన ప్లేసెస్ను కూడా సెర్చ్ చేస్తున్నాము. మొత్తం కూడా హై లెవెల్గా దీనికి ఒక ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ అపాయింట్ అయి ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. ఇప్పుడు గత 3 రోజుల నుంచి కూడా 5 టీములు వేసి ఇక్కడ ప్రతి సస్పెక్టెడ్ ప్లేసెస్ సిపిఓ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాతో అందరితోటి ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్, సెర్చ్ చేయిస్తున్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో కీలకంగా ఉన్న ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి. సుధా, కల్తీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అది కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పూర్తిగా దీనికి సంబంధించిన కోణాలు బయటపడుతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటికే ఏఎన్ఆర్ బార్కి సంబంధించి నిన్న రాత్రి సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ రోజు మార్నింగ్ కూడా సెర్చ్ చేయడం జరిగింది. అయితే ఈ బార్ ఎదురుగా ఉన్న ఒక గోడౌన్ లో పెద్ద ఎత్తున ఇప్పుడైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన బాటిల్స్, అదేవిధంగా కొంత లిక్విడ్ కూడా భారీగా దొరికింది. ఈ లిక్విడ్ ని ఇప్పుడే ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఒక వెహికల్ తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయితే పూర్తిగా గత 2 రోజుల నుంచి దీని మీద పూర్తిగా పోలీసులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు దీంతో ఉండటంతో కొంత కేసు పక్కదో పడుతుందని చెప్తున్నప్పటికీ పూర్తిగా దీంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్ గా అయితే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఇబ్రహీంపట్నం ఏఎన్ఆర్ బార్కి సంబంధించి జనార్దన్ వ్యవహరించాడు. ఈ A1 గా కూడా దీంట్లో నిందితుడిగా వ్యవహరిస్తున్న జనార్దన్ ఎక్కడున్నాడు ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులకు ఒక టాస్క్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ మద్యం సంబంధించి ఇక్కడ ఇబ్రహీంపట్నమే కాదు, మండలంలో పెద్ద ఎత్తున బెల్ట్ షాపులకి, ముఖ్యంగా ఏపీలో ఉన్న బెల్ట్ షాపుల్లో కూడా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నట్టుగా ఇప్పటికే కొంతవరకు నిర్ధారణ చేసుకున్నారు. దానికి సంబంధించి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అదే కోణంలో అయితే ఇప్పటికైతే ఎక్సైజ్ అధికారులు అయితే దాడులు చేసి సెర్చ్ చేస్తున్న పరిస్థితి. సుధా. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.